హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సోను వ్లాగ్స్. చాలా డేస్ తర్వాత ఇలా కెమెరా ముందుకు మళ్ళీ వచ్చేసాను అనమాట. సో ఈరోజు అసలు వీడియో ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి ఐడియా అయితే ఏం లేదు. సో ఫస్ట్ థింగ్, చాలా 1.5 మంత్ నుండి ఒక వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. ఐ నో ఇట్. అండ్ ఇంకా అసలు కాలేజ్లో ఎగ్జామ్స్, ఇంకేవో కొన్ని పనులు అవన్నీ ఉండడం వల్ల సో నేనైతే రీసెంట్గా ఏం పోస్ట్ చేయలేదు. లాస్ట్ కూడా అదేదో వీడియో పెట్టాను కోయనుకోకపోయినా అనేసి. సో దాని తర్వాతనైతే నేను ఇంకేం పెట్టలేదు. సో మళ్ళీ డైలీ వ్లాగ్స్ అయితే నా లైఫ్లో ఏమి ఉండవు. డైలీ వ్లాగ్స్ అయితే ఏమి ఉండవు. సో అందుకనే మళ్ళీ ఇంకొక ట్రిప్తో మీ ముందుకు వచ్చానమాట. సో ఈసారి మేము చిక్మంగళూరు వెళ్తున్నాం. మా కజిన్స్తో వెళ్తున్నా అనమాట నేను ఈసారి. సో మీకు చూపిస్తా ఏమేమి చూస్తున్నా. చిక్మంగళూరు దగ్గర ఒక మంచి ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళాక చూపిస్తా. ఇప్పుడే చెప్పేస్తే మీరు వీడియో మొత్తం చూడరు కదా. సో నేను అక్కడికి వెళ్ళాక చూపిస్తాను అనమాట. సో ఎప్పుడైతే ప్యాకింగ్ చేసుకోవాలి, నేను ఏం ప్యాక్ చేసుకుంటున్నా జస్ట్ ఒక క్విక్గా ఇట్లా చూపించేస్తా. సో ఇది ఈ బ్యాగ్ కనిపిస్తుందా? యా, ఇది మేము అమెజాన్లో కొన్నాం. లాస్ట్ ఇయర్ కొన్నాం అనమాట. ఇది బాగుంటుంది. ఇది ఎట్లా చూపించాలి? ఇది ఇది లాస్ట్ ఇయర్ అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. కేరళ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఆర్డర్ పెట్టుకున్నా. అప్పుడు నేనైతే యూట్యూబ్ ఛానల్ ఏం తీయలేదు. అప్పుడు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయలేదు. సో అప్పుడైతే ఇదేమీ మీకు చూపించలేదు. సో ఇదైతే నా ఒక్కడికి మంచిగా సరిపోతుంది. చాలా స్టఫ్ ఉంది, లేకపోతే చిన్న బ్యాగ్లోనే పెట్టుకొని పోతుండే. సో ఇప్పుడైతే ఇవన్నీ పట్టుకొని పోతా. అండ్ ఇవి చూస్తున్నారా, ఇవి రెయిన్ కవర్స్ అనమాట. సో ఈ రెయిన్ కవర్స్ ఏంటిదంటే ఇట్లా ఇట్లా జస్ట్ ప్లాస్టిక్ కవర్లో ఉంటాయి చూడండి, దానికోసం. సో యా, అండ్ ఇక్కడ నా సామాన్లు ఇవన్నీ టేబుల్ మీద ఇలా పెట్టా. ఇది తెలుసా, నేను పూణేలో ఈ వినాయకుడిని కొన్నా. దగడు సేట్ మహారాజ్, పూణే దగడు సేట్ మహారాజ్ అనమాట. అండ్ ఇది అయోధ్యలో కొన్నది, ఇది ఇక్కడ రత్నదీప్లో కొన్నది. యూజ్ మాత్రం చేయను. సో యా, ఇవన్నీ అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేసేసుకొని రెడీగా ఉండాలి. సో అప్పుడు మనం స్టార్ట్ అయిపోదాం. ఓకే, నేను కెమెరాలో ఎక్కడ చూస్తున్నా నాకేం అర్థం కావట్లేదు. సో యా, ఇప్పుడైతే ఇవన్నీ ప్యాక్ చేసుకుంటా, ఒక గ్లిమ్స్ ఒకలాగా చూపించేస్తా అనమాట. ఓకే, డన్. సో గాయస్, ఇప్పుడైతే రెడీ అయ్యాం. ఈ హుడీ వేసుకున్నా అండ్ ఇప్పుడు నేను స్టార్ట్ అయిపోతున్నా అనమాట. మా కజిన్స్ అయితే వస్తున్నారు. సో అక్కడ నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్దాం. ఓకే, లెట్స్ గో. మేమైతే ఇప్పుడే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చామన్నమాట. స్టేషన్ మొత్తం రెనోవేషన్ చేస్తున్నారు. అసలు నేనైతే గుర్తు కూడా పట్టలేదు. మొత్తం ఇవన్నీ ఇట్లా పైన చూస్తున్నారా, సీలింగ్ లైక్ రేకులు సంథింగ్ ఏదో చేస్తున్నారు. ప్లాట్ఫామ్ మీద నేను ఎప్పుడు చూడలేదు. సో అంతా కొత్తగా ఉన్నది. ఇక్కడ మా అక్కనేమో స్నాప్ పెట్టడం కోసం తన క్రియేటివిటీ మొత్తాన్ని వాడుతుందన్నమాట. సో తర్వాతనైతే మెల్లగా ట్రైన్ కూడా వచ్చేసింది. ట్రైన్ ఎక్కేటప్పుడు చాలా పెద్ద స్టంట్లు వేసాను, ఇలా వీడియోలు తీయలేదన్నమాట. సో అదంతా జరిగింది. సో వెల్కమ్ టు ట్రైన్లో వ్లాగింగ్ చేస్తుంటే వీళ్ళందరూ హాయ్ వెల్కమ్ చెప్పాను అనమాట. హాయ్ ఫ్రెండ్స్. 2-3 వెబ్ సిరీస్లు డౌన్లోడ్ చేసుకొని వచ్చినాం. అందుకని పేర్లు మర్చిపోయాను. అదేంటిది ఒకటి వచ్చింది కదా, అది కాదు. మొత్తం ఇక్కడేమో ప్రైవసీ కోసం అనేసి ఆ బెడ్షీట్ని ఇటు నుండి అటు మొత్తం కట్టేసినాం అనమాట. దీని తర్వాత మేము చాలాసేపు తర్వాత యూనో ఆడాము. అండ్ ఇక్కడనేమో మేము దురందర్ది ఒక రీల్ ట్రెండింగ్ అవుతుంది కదా, అదంతా రికార్డ్ చేస్తూ ఉంటే చూడండి, ఇది గ్లిమ్స్ అంతా. నామ్ క్యా హై అని అంటాం. పాకిస్తాన్. कराची हो ठीक है, पाकिस्तान से कराची అనగానే मुझे लगता है कि నేను అంటా मुझे लगता है कि आप इंडिया से हैं అంటే नहीं అని అంటా, नहीं जी సంథింగ్ అట్లా అనగా టీకే లేలో అని అన్నయ్య. నువ్వేమంటావు? చిప్స్ కాలోజీ అనగానే శానిటైజర్ లేలోజీ అని నేను
అప్పుడు నువ్వు ఇట్లా చూపి దియోనా శానిటైజర్ దియోనా. ఓకేనా రెడీయా చేతి ఎందుకు అట్లా సరే ఓకే ఓకే డన్ 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 ఇవి రీల్స్ ఇది రీల్స్ కి దాని ఫోన్లో మంచిగా వస్తుంది. ముస్లిం అంటే ముస్లింలా ఉంటాం. మిల్క్ అవన్నీ చేయవచ్చు కదా. నిజంగానే ఉంది ఇట్లా 3, 2, 1 స్టార్ట్ आपका नाम क्या है मेरा नाम बेगम शेख है. తర్వాత నేను మర్చిపోయినా किधर से जा- టికెట్ టికెట్ ఓకే ఏం కాదు. ఇక్కడ యాక్చువల్గా రీల్ది సాంగ్ పెట్టాడనమాట మా అన్న, కానీ మళ్ళీ ఏమన్నా కాపీరైట్ ఇష్యూస్ అట్లా ఏమైనా ఉంటాయేమో అని నేను మ్యూట్ చేసేసాను అనమాట. సో ఆ సాంగ్ పెట్టి ఇట్లా చిప్స్ తీసుకో అని చెప్తుంటే ఇట్లా శానిటైజర్ అడుగుతుంది. శానిటైజర్ అడిగితే ఇట్లా తీర్థంలాగా చూపిస్తుంది అనమాట. దానికి మేము ఒక 10-20 టేకులు చేసామన్నమాట మొత్తానికైతే. ఓకే ఫస్ట్ ఇట్లా పెడతావు కదా సడన్ గా సీరియస్ లుక్ దొరికిపోయినా అన్నట్టు. అటు కెమెరా నన్ను చూడు ఓకే 3 ఈ అక్క ఫోన్ చూడు 3, 2, 1 స్టార్ట్ आपका नाम क्या है పైన వేసుకోలేదు పైన ఇది వేసుకో అక్క. అమ్మా వద్దొద్దు నెక్స్ట్ మినిట్ అదే పింక్ స్లిప్ అదేదో వచ్చింది అనుకో వద్దొద్దు. ఓకే 3, 2, 1 పాష్ అక్క పాష్. మీకేమొచ్చింది వెజ్? సేమ్ పప్పు సాంబార్ రైస్ నా కరివేపాకు రైస్ కరివేపాకు వచ్చింది నాకు. ఓ అవును ఫొటోస్ దిగండి కదా Photo? అందరం. అంటే వీడియో స్నాప్. అచ్చా నేను ఫస్ట్ టైం ఇట్లా దిస్ మీల్ తింటున్నా. ఏ ఈ పప్పు ఇచ్చిండేంది వెజ్ ఆర్డర్ పెట్టుకొని పప్పు రాకపోతే పన్నీర్ వస్తుంది. చూడండి ఓ వావ్ గట్టిగా అనిపిస్తుంది రైస్. ఒకసారి మళ్ళీ చెప్పవా ప్లీజ్ 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 మళ్ళీ ప్లీజ్. 2 ఎల్లోనా నువ్వా? ఇప్పుడు ఏం నడుస్తుంది? రెడ్డా ఏంది అసలు ఇది ఖాళీ ఓ అది కలర్ చేంజా? ఏ కలర్ చెప్పావు నువ్వు? ఏ కలర్ చెప్పావే? ఓకే గ్రీనా? గ్రీన్ అని వాడికి ఏదో పవర్ వచ్చింది అంత యాక్టింగ్ చేస్తున్నాడు వాడు. అక్క నువ్వే నేను గ్రీన్ వేసిన 0 రా. బెంగళూరు స్టేషన్ రీచ్ అవ్వగానే మా క్యాబ్ కూడా వచ్చేసింది అనమాట. ఒక 5-10 మినిట్స్లో క్యాబ్ రాగానే మేమైతే అతనికి లైక్ మా ప్లాన్ అంతా చెప్పేసినాం ఇటు వెళ్తున్నాము అనేసి. అండ్ ఇక్కడ చూసారా మొత్తం లైట్లు ఆన్ చేసేసి పెట్టిండు. కార్లో డిస్కో లైట్లు ఉండే. అండ్ తర్వాత అయితే ఇంకా బెంగళూరు నుండి స్టార్ట్ అయినాము. బెంగళూరు నుండి మాకు ఒక 4.5 అవర్స్ పట్టింది అనమాట మొత్తానికి. అండ్ స్టార్ట్ అయ్యి కాసేపు అవగానే పడుకున్న తర్వాత మెల్లగా మేము టిఫిన్ కోసం ఆగినాం అనమాట. చాలా టైం పట్టేటట్టు. పెద్ద బ్లాగర్ ఇక్కడ ఉన్నాడు గాయ్స్. అండ్ ఇక్కడ నేను బ్లాగింగ్ స్టార్ట్ చేసేసిన. అక్క హాయ్. కలర్ఫుల్ ఉంది వీడియోలోనైతే. ఏ తిన్న తర్వాత నేను ఫస్ట్ టైం ఫిల్టర్ కాఫీ ట్రై చేసాను. సో బాగానే ఉండే. ఓకే నేను ఫస్ట్ టైం ట్రై చేసాను కాబట్టి నాకు నార్మల్ ఉండే, వాళ్ళకి బాగుండే. తర్వాత మెల్లగా తిన్నది అరగడం కోసమని అలా హోటల్ పక్కనే అంతా రెస్టారెంట్ పక్కనే అంతా ఖాళీగా ఉండే. అక్కడ కాసేపు నడిచాము.
ఎందుకైనా ఒక రోడ్డుని తీస్తున్నాను. దిగుదాం, ఇండివిజువల్గా దిగుదాం. హాయ్ గాయ్స్, పాష్. సిల్కీ హెయిర్ కదా శ్వేత. మీది మీదకి వస్తే ఎట్లా? ఇవన్నీ కజిన్స్లో పెట్టేస్తా నేను, మొత్తం బయట. లాగర్ నెంబర్ 1, 2, 3, 4 ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. ఫోన్ చేయాలి. మనం ఇప్పుడు ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాం కదా. ఒడి అమ్మ బంటి అని బంటి రావాలంట. బంటి ఆర్ రక్త పింజరి, రక్త పింజర్ రోయ్. అన్న బ్లాగర్ని నేను డిస్టర్బ్ చేస్తున్నావు అట్లా. వావ్, క్రేజీ ఉంది అసలు. నడుద్దాం. ఏమైందక్క? పంపిస్తా. ఇది వచ్చేసి మా స్టే ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ గౌతమ బుద్ధ ఉన్నారు. అండ్ మా స్టే పేరు జనని ఎకో స్టే. ఇది చిక్మంగళూరు ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది అనమాట. సో ఈ ఫారెస్ట్లో లైక్ సమ్ రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయి. సమ్ అంటే ఏ టైంకి సమ్ టైమింగ్స్ ఉన్నాయన్నమాట. అండ్ దీని తర్వాతనైతే ఈ చెక్కింగ్ టైంలో, చెక్ ఇన్ అయ్యే టైంలో ఇదంతా మేము కొంచెం ఇక్కడ బయటనే ఉండే. అండ్ ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడే ఫ్రెష్ అప్ అయితే వచ్చేసాము. అండ్ ఇప్పుడు మేము ఫస్ట్ ప్లేస్ ఇక్కడ నుండి హెబ్బే వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. యాక్చువల్గా మా ప్లాన్ అయితే వేరుండే, బట్ ఈరోజు అయితే ఓన్లీ హెబ్బే వాటర్స్ కవర్ చేస్తున్నాము. అండ్ దెన్ హెబ్బే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాక మళ్ళీ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. అక్క లిప్ బామ్ ఉందా అక్క? నీ దగ్గర 400 అది SPF ఉంటుంది, కొంచెం పెడతాను. హలో, దానంత క్లూ లిప్ బామ్ ఏదైనా ఓకే. నేను ఎందుకు ఇంత పెట్టుకున్నా అంటే అక్కడికి వెళ్ళేసరికి తగ్గిపోతుంది. కొనాలి, ఇక్కడ చాక్లెట్స్ ఫేమస్. చాక్లెట్స్ కొనుక్కొని పోవాలి. కొంచెం మళ్ళీ మెల్లగానే పోమనవా? హెబ్బే వాటర్ ఫాల్స్కి దారి అయితే మొత్తం ఘాట్ రోడ్ ఉంది. ఆబ్వియస్లీ లైక్ కొండల కాడ అంతా ఘాట్ రోడే ఉంటుంది. బట్ చాలా కొంచెం వీక్ అంటే ఏమంటారు, ఇట్లా అనీజీగా కొంచెం తిప్పడం అట్లా అనిపించింది అనమాట నాకు, మా అక్కకి కూడా. సో ఆయన డ్రైవర్కి అయితే కొంచెం టర్నింగ్స్ కాడ మెల్లగా వెళ్ళండి. అండ్ వ్యూస్ అయితే చాలా బాగుండే. ఎర్లీ మార్నింగ్ వస్తే మంచిగా మొత్తం ఫాగే ఉంటుంది కావచ్చు, ఇంకేం కనబడదు ఐ గెస్. సో అట్లా ఆల్మోస్ట్ హెబ్బే వాటర్ ఫాల్స్కి మేము రీచ్ అవ్వడానికి ఒక 1.5 hours. సో హెబ్బే వాటర్ ఫాల్స్కి మొత్తం ఆఫ్ రోడ్ ఉంటుంది అనమాట. సో మేము ఇక్కడ నుండి ఏంటంటే పర్ పర్సన్కి 709 టికెట్ ఉంటుంది, జీప్ రైడ్ పర్ పర్సన్కి. ఆ జీప్లో మనల్ని పంపిస్తారనమాట వాటర్ ఫాల్స్కి కొంచెం దూరం వరకు. అక్కడ నుండి కూడా కొంచెం సేపు నడవాలి. అండ్ ఇక్కడ ఈ డాగ్ని చూసామన్నమాట. వాళ్ళు ఈ డాగ్తో ట్రిప్ వచ్చి మేము వెళ్ళింది వీకెండ్ కాబట్టి లైక్ చాలా మంది ఉండే. మేము వెళ్ళింది సాటర్డే రోజు అక్కడ ఉండే అనమాట మేము. సో ఎంతమంది ఉండే అంటే 100 రౌండ్స్ 100 ట్రిప్స్ పట్టింది అనమాట. మాది 100th ట్రిప్ అనమాట. సో అక్కడ నుండి మేము ఆల్మోస్ట్ ఒక 3కో 4కో లైక్ ఈ పాయింట్ నుండి స్టార్ట్ అయితే ఒక 40 minutes మనకు అక్కడికి వెళ్ళాలి. సో ఇక్కడ క్యాంటీన్ ఉంటుంది అనమాట మనకి, హెబ్బే క్యాంటీన్ అని ఉంటుంది. క్యాంటీన్లో సమ్ రైస్ లాగా తినేసాము. అండ్ ఇది తిన్న తర్వాత
ఒక 191st ట్రిప్. ఆ తర్వాత ఇంకా మా ఛాన్స్ వచ్చిందనమాట. అప్పుడు మేము స్టార్ట్ అయ్యాము. అక్కడ నుండి మీకు మధ్యలో వాళ్ళు మనల్ని ఆపుతారు. అక్కడ ఆపినప్పుడు మనం పేమెంట్ చేయడానికి లైక్ సిగ్నల్స్ వస్తాయి, జస్ట్ ఒక్క పాయింట్లోనే వస్తాయి అనమాట. అక్కడ నుండి మనం పేమెంట్ చేశాక మనం వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. ఇంకా హెబ్బే వాటర్ ఫాల్స్కి దగ్గర వరకు వెళ్తాం. అక్కడ నుండి ఒక 5-10-20 minutes అట్లా ట్రెక్కింగ్ ఉంటుంది, మళ్ళీ నార్మల్ వే ఉంటుంది. సో ఇలా అయితే జీప్లో అయితే మేము స్టార్ట్ అయ్యామన్నమాట ఫైనలీ. అండ్ జీప్ ఎక్స్పీరియన్సే క్రేజీ అసలు. ఈ మొత్తం ట్రిప్లో లైక్ ఎప్పుడు నేను అట్లా ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదు. మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంది. అండ్ జనరల్గా ఆ జీప్లో కూర్చోవాలి, మేమేమో నించున్నాము. మొత్తము ఆ రాడ్లు పట్టుకొని నించుంటే వాడేమో ఇటు అటు తిప్పుతానే ఉన్నాడు. ఆ రాడ్లు ఏమో తగులుతున్నాయి. అండ్ ఇక్కడ వీళ్ళేమో లయన్ని చూడాలి, టైగర్ రావాలి అని అంటా ఉండే అనమాట. ఎగిరిపోయేటట్టున్నా. అన్న నువ్వు ఎట్లా నించినావన్నా అసలు. టైగరా ఏడా? టైగరా బంటియా? ఏడే ఎక్కడ? చెప్పా కదా ఒక పాయింట్ దగ్గర ఆపేస్తాడు అనేసి. అండ్ అదే అనమాట ఈ పాయింట్. సో ఇక్కడ మేము పేమెంట్ అనేది చేసామన్నమాట. ఇక్కడ ఒక 5-10 minutes ఆపుతాడు. సో ఇక్కడ నుండి మేము పేమెంట్ చేశాక అండ్ ఫైనలీ ఇక్కడ మళ్ళీ హెబ్బే వాటర్ ఫాల్స్ ఎగ్జాక్ట్ ఎంట్రన్స్ ఇదనమాట. సో ఇక్కడ నుండి మళ్ళీ నడుచుకుంటా కొంచెం దూరం వరకు వెళ్ళాలి, ట్రెక్కింగ్ చేసుకుంటా. నార్మల్ ట్రెక్కే ఉంటుంది, జస్ట్ ఇట్లా పాత ఉంటుంది అనమాట. మీరు కూర్చోన్నారు, మేము మొత్తం నించొని ఉంటాం తెలుసా. నడుచుకుంటానైతే స్టార్ట్ అయిపోయాము. మినుక హౌ వాస్ 700 పడుతుందా కదా? పొద్దునుండి ఏం చేయాలి అన్నం ఏం లేదక్క. అసలు ఫోన్లు పట్టుకో, ఫోన్ తాకిందా కాదు. నేను అన్న మధ్యలో నేను ఎట్లా తెలుసా, రెండు సీట్ల మీద నించున్నా. దొర్లుకుంటా వెళ్ళాలి. చాలా ఎక్కువ మనకి. చూస్తున్నా చాలా సేపటి తర్వాత మాకు కొన్ని వాటర్ కనబడ్డాయి అన్నమాట. వాటర్ ఫాల్స్ సౌండ్ కూడా కాదు, జస్ట్ వాటర్ కనబడ్డాయి, జస్ట్ ఇట్లా కిందికి వెళ్తూ ఉంటే. సో అర్థం చేసుకోండి. సో అంటే మనం చాలా లోపలికి వెళ్ళాలి. ఒక 3-4 బ్రిడ్జెస్ ఉంటాయి. ఆ 3-4 బ్రిడ్జెస్ దాటాలి. బ్రిడ్జెస్ అంటే ఓ పెద్ద కాదు, చిన్న ఆనకట్టలు సంథింగ్ అంటారు, అక్కడ కనిపిస్తుంది చూడండి బ్రిడ్జ్. అట్లా ఆ బ్రిడ్జ్ మీద ఉంటే అట్లా 3-4 బ్రిడ్జెస్ ఉంటాయి. రిటర్న్ వచ్చేటప్పుడు అయితే మొత్తానికి చీకటి అయిపోయింది, ఎందుకంటే మేము స్టార్ట్ అయింది 4 o'clock అనుకుంటా. 4 ఆ టైంకి 4 or 5 అనుకుంటా స్టార్ట్ అయింది మేము. సో మేము రిటర్న్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 6 అయిపోయింది అనమాట. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసరికి వాటర్ ఫాల్స్ నుండి. ఇదేనా? కాదు, ఇదేనా వాటర్ ఫాల్? కాదు, మా అన్ననేమో ఇదేరా వాటర్ ఫాల్ అనుకుంటే అట్లా జోకులు చేస్తున్నాడు అనమాట. మెల్లమెల్లగానైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోయాము.
మొత్తం బాగున్నాయి వాటర్. ఓకే 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 పోదామా? ఎస్. నాకు అక్కడ అక్కడ కూర్చొని దిగాలని ఉంది ఫోటో. సింపుల్ అక్క, అది ఏం కాదు. అక్కడ కూర్చొని ఇంతగానం ఉండదు అసలు, ఇక్కడనే బాగుంది. ఇంకా చీకటి అయిపోతుంది అప్పుడు, ఇంకా కుదరదు అసలు. వ్యూలో చూపిస్తా చూడండి. అసలు ఈ వాటర్ ఫాల్స్ కోసం వచ్చేటప్పుడు ఆ వ్యాన్లో తగిలిన ఆ దెబ్బలకి మళ్ళీ అప్పుడే దిగి అండ్ చాలాసేపు వెయిట్ చేసినాం కదా, నించొని నాకైతే ఫుల్ కాళ్ళు నొప్పులు వేసినాయి. అండ్ ఆ నొప్పి అదంతా కాళ్ళు నొప్పులు అన్నీ అప్పుడు మొత్తం పోయినాయి. ఇంకా ఆ వాటర్ ఫాల్స్ చూడగానే అసలు బ్రెయిన్ ఇక మొత్తం దానికి అట్రాక్ట్ అయిపోయింది. అట్లా లైక్ చాలా డేస్ తర్వాత ఒక వాటర్ ఫాల్ని చూసిన. సో చాలా బాగుండే వాటర్ ఫాల్ అయితే, లైక్ బర్త్ అనిపించింది మంచిగా. చాలా వెయిట్ చేసిన తర్వాత సీరియస్లీ మిస్ అయిపోయింది మొత్తం. నెట్ రాదు ఇక్కడ. ఈ వాటర్ ఫాల్ దగ్గరనైతే మంచిగా ఫొటోస్ అన్నీ దిగినాం అనమాట. దిగిన తర్వాత ఇక మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. అప్పుడు చీకటి ఉండే మొత్తం, అసలు ఇక ఫ్లాష్ ఆన్ చేసుకొని వెళ్ళాము. సో రిటర్న్ వీడియో ఏం తీయలేదు. సో ఇది వచ్చేసి స్టేకి వచ్చిన తర్వాత ఇది బోన్ ఫైర్ అనమాట. యాక్చువల్గా నాకు కూడా తెలియదు, లైక్ ఏమంటారు లైక్ నాకు ట్రైన్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మధ్యలో తెలిసింది అనమాట బోన్ ఫైర్ కూడా ఉంటుంది అని. సో నేను ఫస్ట్ టైం అనమాట ఇట్లా బోన్ ఫైర్ దగ్గర కూర్చోవడం అదంతా. లైక్ ఇట్ వాజ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. చాలా విచ్చగా ఉండే. అసలు కార్ దిగగానే, స్టే దగ్గర కార్ దిగగానే ఇక ఫుల్ కాళ్ళు నొప్పి అండ్ చలికి ఇట్లా కాళ్ళు అన్నీ ఇట్లా పెట్టేసుకున్నాం అనమాట మేము కొంచెం మంట దగ్గర. దీని తర్వాత మేమైతే రూమ్కి వెళ్ళి చాలాసేపు పడుకోనికి ట్రై చేసాము, కానీ పడుకోలేదు. అండ్ ఫుడ్ కూడా బాగుండే అనమాట, స్టే వాళ్ళే ప్రొవైడ్ చేశారు. సో తిన్న తర్వాత పడుకోనికి ట్రై చేసాం, బట్ నిద్రనైతే పట్టలేదు. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేద్దాం అనుకున్నది, ఆల్మోస్ట్ 1 అవర్ లేట్గా లేసాము. అన్ని 1 అవర్ డిలే జరిగింది. అండ్ ఆబ్వియస్లీ వెళ్ళాలి అని అనుకున్న ప్లేస్ అయితే మేము అన్ఫార్చునేట్లీ వెళ్ళలేదన్నమాట. ఏం ప్లేసు అది అసలు మెయిన్ అనుకున్నదే ఆ ప్లేస్ కోసము. మేము చిక్కమంగళూరులో ఒక డే మొత్తం ఐట్నరీ ఇచ్చిన ప్లాన్ అంతా క్యాన్సిల్ చేసుకొని మా ఓన్ ప్లాన్ ఒకటి పెట్టుకున్నది దానికోసం అనమాట. బట్ ఆ ప్లేస్ అయితే మేము చూడలేకపోయాము. బట్ ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటా ఇంకొక మంచి ప్లేస్ అండ్ ట్రెక్కింగ్ అయితే మేము చూసామన్నమాట. సో మీకు కూడా అది ఏం ప్లేస్ తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ ఉంటే మేడం, లైక్ ఐ గెస్ అది ఎవ్వరికి తెలీదు. సో స్టే ట్యూన్డ్. బాయ్.